హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ళ సావాసం సీరియల్లోని మనోహర్ని చంపడానికి ఎవరో అగంతకుడు గన్ను పట్టుకొని వస్తూ ఉంటాడు. ఆ ఎదురుగా ఉన్న ఫ్లాట్లోనే దిగి అక్కడి నుంచి షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే మనోహరి బాల్కనీలోకి వచ్చి శాంబ టీ తెచ్చి ఇవ్వగా తాగుతూ ఉంటుంది. శాంబ మనోహరి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఆగంతకుడు మనోహరికి టార్గెట్ చేస్తూ గన్ని గురి పెడతాడు. ఈలోపు కొంతసేపు అయిన తర్వాత టార్గెట్ కుదిరిన తర్వాత మనోహరికి షూట్ చేస్తాడు. ఒక్కసారిగా మనోహరి పెద్ద కేకలు వేస్తుంది. హాల్లో ఉన్న బాగి రాథోడ్ కూడా టెన్షన్ పడతారు, ఏం జరిగిందని. అప్పుడే వాకింగ్ నుంచి లోపలికి వస్తున్న అమరేంద్ర ఆ గన్ షాట్ విని ఒక్కసారిగా షాక్ గురవుతాడు. మనోహరి అని చెప్పి ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఈలోపు అక్కడి నుంచి పరిగెత్తుకొని ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి మనోహరి రక్తపు మడుగులో పడిపోయి ఉంటుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలియక అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఈ మనోహరి చేసిన పనులకి ఇంకెవరో తినని టార్గెట్ చేశారని అనుకుంటారు అందరూ కలిపి.